అందరికీ ప్రభు పేరిట వందనాలండి. మరి ఆదివారం రోజున ఈ విధంగా కలుసుకునే అవకాశం దయచేసిన ప్రభుత్వ వందనాలు, కూడి వచ్చిన ప్రతి బిడ్డకు వందనాలండి. మరి ఆదివారం రోజున మనం చిన్న ప్రార్థన చేసుకుని పాట పాడుకొని మరి ప్రారంభించుకుందాము. మరి వాక్యతన మార్కు సువార్త 6వ అధ్యాయము మరి మనము చూసుకుందామండి. మరి ప్రభు మరి 6వ అధ్యాయంలో లాస్ట్ వచనాలు మరి 45 నుంచి 56 వచనాలు చూసుకుందాం ఈరోజు. మరి ప్రభు ఏ విధంగా మనతో వాక్యం ద్వారా మాట్లాడదలుచుకున్నారో మరి మనము చూసి మనం ధ్యానించుకుందాం, వాక్యం చేసుకుందాం. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుని మనం ప్రారంభించుకుందామండి. మరి ప్రభుకే మేలు వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి చిన్న ప్రార్థన చేసుకుని మనం ప్రారంభించుకున్నాం. పరలోకమందు మా తండ్రి ఘనమైన లెక్కలేని వందనా స్తుతులు స్తోత్రాలైన ప్రభా నాయన ఈ ఆదివారం రోజున నాయన ఈ విధంగా ప్రార్థన చేసుకునే అవకాశం దయచేసి మీకు వందనాలని మరి కూడా వచ్చిన ప్రతి బిడ్డ వందనాలు ఆన్లైన్లో చూసిన ప్రతి బిడ్డ వందనాలు నాయన తండ్రి ప్రభా నాయన మన ఆది నుంచి అంతవరకు మీరే తోడు సహాయం తెచ్చింది. మరి వాక్యం బోధిస్తుండగా నాతో మీరు మాట్లాడండి, నన్ను బలపరచండి. విన్న ప్రతి ఒక్క బిడ్డకి నాయన విశ్వాసం దయచేసి బలపరిచి నాయన తండ్రి ప్రభా మరి నాయన తండ్రి ముందుకు సాగే కృప నుంచి కోరుకుంటూ నాయన మీకే మహిమ గంతా చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థన నజరేయుడైన యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మనకందరికీ తెలిసిన పాటే అండి. మరి మనందరికీ కూడా తెలిసిన పాటే పాడి మనం ముందుకు సాగుదాం. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేనయ్యా, నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, కొండలలో ఉన్నను మరచిపోలేదయ్యా, శ్రమలలో ఉన్నను నువ్వు విడచిపోలేదయ్యా, కొండలలో ఉన్నను నువ్వు మరచిపోలేదయ్యా, శ్రమలలో ఉన్నను నువ్వు విడచిపోలేదయ్యా, నీది గొర్రె పిల్ల మనసయ్యా యేసయ్యా, గొర్రె పిల్ల మనసయ్యా, నీది గొర్రె పిల్ల మనసయ్యా యేసయ్యా, గొర్రె పిల్ల మనసయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, అగ్నిలో ఉన్నను నీవు కాలిపోలేదయ్యా, జలములలో వెళ్ళినా నేను మునిగిపోలేదయ్యా, అగ్నిలో ఉన్నను నేను కాలిపోలేదయ్యా, జలములలో వెళ్ళినా నేను మునిగిపోలేదయ్యా, నిధి పావురము మనసయ్యా యేసయ్యా, పావురము మనసయ్యా, నిధి పావురము మనసయ్యా యేసయ్యా, పావురము మనసయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. హల్లెలూయా. మనం ఇప్పుడు మార్కు సువార్త 6వ అధ్యాయము 45 నుంచి 56 వచనాలు మరి లాస్ట్ వచనాలండి. జీసస్ వాక్స్ ఆన్ ద వాటర్ అన్న టాపిక్ వచ్చేసి యేసు నీళ్ళ మీద నడుచుట, జీసస్ వాక్స్ ఆన్ ద వాటర్. మరి మార్కు 6:45 ఆయన జనసమూహమును పంపివేయినంతలో ధోని ఎక్కి అద్దరినున్న బెత్సైదాకు ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతం చేసెను. ఆయన వారిని వీడుకొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళెను. సాయంకాలం అయినప్పుడు ఆ ధోని సముద్రము మధ్య ఉండెను. ఆయన ఒంటరిగా మెట్టనుండెను. అప్పుడు వారికి గాలి ఎదురైనందున
ధోని నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవలెనని యుండెను. ఆయన సముద్రము మీద నడుచుట వారు చూచి భూతమని తలంచి కేకలు వేసి అందరూ ఆయనను చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలుకరించి ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకూడని చెప్పాను. తర్వాత ఆయన ధోని ఎక్కి వారి యొద్దకు వచ్చినప్పుడు గాలి అనగెను. అందుకు వారు తమలో తాము మిక్కిలి విభ్రాంతి నొందిరి. అయినను వారి హృదయము కఠినమాయెను గనుక వారు రొట్టెలను గూర్చిన సంగతి గ్రహింపలేదు. వారు అవతలకు వెళ్ళి గెన్నేసరతు దగ్గర ఒడ్డుకు వచ్చి దరిపట్టిరి. వారు ధోని దిగగానే జనులు ఆయనను గుర్తుపట్టి ఆ ప్రదేశమంతటా పరుగెత్తుకొని పోయి ఆయన ఉన్నాడని వినిన చోటునకు రోగులను మంచముల మీద మోసుకొని వచ్చుటకు మొదలుపెట్టిరి. గ్రామములలోను పట్టణములలోను పల్లెటూళ్ళలోను ఆయన ఎక్కడెక్కడ ప్రవేశించినో అక్కడి జనులు రోగులను సంత వీధులలో ఉంచి వారిని ఆయన వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమని ఆయనను వేడుకొనుచుండిరి. ఆయనను ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి. ఆమేన్. ఆయన జన సమూహమును పంపివేయునంతలో ధోని ఎక్కి అద్దరినున్న బెత్సయిదాకు ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతం చేసినంటే యేసుప్రభు మరి ఆ ముందు వచనాలు చూసుకుంటే జనసమూహను పంపివేసిన తర్వాత ధోని ఎక్కి అద్దరికి బెత్సయిదాకు ముందుగా వెళ్ళుడని, అంటే బెత్సయిదాకు మీరు ముందుకు వెళ్ళండి అని చెప్పి ధోని ఎక్కించి మరి వెంటనే పంపించేసాడంటే ఆయన వారిని వీడుకొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళాను. అంటే వాళ్ళని పంపించేసిన తర్వాత ఇంకా ప్రార్థన చేయడం కొండకు వెళ్ళాడంట. సాయంకాలం అయినప్పుడు ఆ ధోని సముద్రము మధ్య ఉండెను. ఆయన ఒంటరిగా మెట్టనుండెను. సో సాయంకాలం అయినప్పుడు ఆ ధోని సముద్రం మధ్య ఉందంట. సో సాయంకాలం అయిన తర్వాత ధోని సముద్రం మధ్య ఉంది, ఆయన ఒంటరిగా మెట్టనే ఉండనంట. అంటే ఆ ధోని సముద్రం మధ్యలోకి వెళ్ళిపోయింది, ఆయన మెట్టనే అంటే సముద్ర తీరంలో ఒడ్డున ఉన్నాడంట ఉండెను. అప్పుడు వారికి గాలి ఎదురైనందున ధోని నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి, అంటే వాళ్ళు ధోని నడిపించుకుంటూ వెళ్తుండగా యేసుప్రభు మరి ఒడ్డునున్న తర్వాత మిక్కిలి 4వ జామున అప్పుడు వారిని గాలి ఎదురైనందున సో మిక్కిలి 4వ జామున వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి వారి యొద్దకు 4వ జామున సముద్రం నడుచుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవాలని ఉండేను. సో వారి దగ్గరికి వస్తున్నానంటే యేసుప్రభు మరి నడుచుచు. తర్వాత ఆయన సముద్రము మీద నడుచుట వారు చూచి భూతమని తలంచి కేకలు వేసి, సో అప్పుడు యేసుప్రభుని చూసి వీళ్ళందరూ భూతం అని చెప్పి గట్టిగా కేకలు వేశారంట. అందరూ ఆయనను చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలుకరించి ధైర్యం తెచ్చుకొనుడి, నేనే, భయపడకూడని చెప్పాను. సో అప్పుడు ఆయన ఏమన్నాడంటే మీరు భయపడకండి, నేనే, అది యేసుప్రభుని, నేనే, మీరేం భయపడకండి అని చెప్పి వెంటనే ఆయనను వారిని పలకరించడం, ధైర్యం తెచ్చుకోండి, అంటే ధైర్యంగా ఉండండి, నేనే అది అని చెప్పారంట. నేనే భయపడి చెప్పాను. తర్వాత ఆయన ధోని ఎక్కి వారి యొద్దకు వచ్చినప్పుడు గాలి అణిగాను. సో తర్వాత ఆయన ధోని ఎక్కి వారి దగ్గరికి వచ్చినప్పుడు గాలి అణిగిందంట. అలిగిన తర్వాత అందుకు వారు తమలో తాము మిక్కిలి విభ్రాంతి నొందిరి. అయినను వారి హృదయము కఠినమాయను గనుక వారు రొట్టెలను గూర్చి సంగతి గ్రహింపలేదు. సో అప్పుడు వాళ్ళ హృదయం కఠినమైపోయిందంట. ఏంటి ఇలా అయిపోయింది, ఒక్కసారి ఆయన ధోనిలోకి ఎక్కగానే మరి ఈ ఈదురుగాలు ఇవన్నీ కూడా తుఫాను ఆగిపోయిందని భ్రాంతి నొంది రొట్టెల గురించి ఆలోచించారంట. వారు అవతలకు వెళ్ళి గెనెసరతు దగ్గర ఒడ్డున వచ్చి దరిపట్టిరి. వారు ధోని దిగ్గగానే జనులు ఆయనను గుర్తుపట్టి సో అప్పుడు ఇంకా ఒడ్డుకి చేరిపోయారంట. ఆయనకి ఏమైందంటే ఒడ్డుకి వచ్చిన తర్వాత జనాలందరూ ఆయనను గుర్తుపట్టి ఆ ప్రదేశం అంతటా పరుగెత్తుకుని పోయి ఆయన ఉన్నాడని వినిన చోటునకు రోగులను మంచముల మీద మోసుకొని వచ్చుటకు మొదలుపెట్టి, సో రోగులను మంచములు మోసుకొని మొదలుపెట్టారంటే యేసుప్రభు వచ్చారని తెలిసి అప్పటికే వాళ్ళు రెడీగా ఉన్నారు. యేసుప్రభు వస్తున్నారని తెలుసుకుని సో యేసుప్రభు వస్తున్నారని చూసి ఆయన దగ్గరికి అందరిని కూడా మంచాల మీద మోసుకొని వచ్చారంట. ప్రదేశం అంతటా పరుగెత్తుకుని పోయి ఆయన ఉన్నాడని వినిన చోటునకు రోగులను మంచముల మీద మోసుకొని వచ్చుటకు మొదలుపెట్టిరి. గ్రామములలోను పట్టణములలోను పల్లెటూళ్ళలోను ఆయన ఎక్కడెక్కడ ప్రవేశించినో అక్కడి జనులు రోగులను సంత వీధుల్లో ఉంచి వారిని ఆయన వస్త్రపు చెంగు మాత్రము. సో ఇప్పుడు ఏమైందంటే గ్రామంలోను పట్టణంలోను పల్లెటూళ్ళలోను ఆయన ఎక్కడెక్కడ ప్రవేశించినో అక్కడి జనులు రోగులను సంత వీధుల నుంచి, అంటే రోగులను సంత వీధులు అందరూ కూడా అక్కడ రోగుల నుంచి వారిని ఆయన వస్త్రపు చెంగు మాత్రం ముట్టమని ఆయనను వేడుకొనుచుండిరి. ఆయనను
ముట్టిన వారందరూ స్వస్థత నుండి. ఆమెన్. సో అప్పుడు వాళ్ళందరూ కూడా రోగులను తీసుకొచ్చి మరి యేసుప్రభు మరి ఏదోటి మరి సహాయం చేస్తారు. ఎందుకంటే స్వస్థపరిచే దేవుడు అని చెప్పి వాళ్ళకి ముందే తెలుసు కాబట్టి వాళ్ళందరినీ కూడా అక్కడే ఉంచారంట. ఉంచిన తర్వాత వాళ్ళు ఏమనుకుంటే ఈయన వస్త్రపు చెంగు ముడితే చాలు మేము స్వస్థత ఉంటామని చెప్పి ఆయన ముట్టిన వారందరూ స్వస్థత ఉన్నప్పుడు ఆయన ఎవరైతే ఆయనను అంటే ఆయన ఎవరైతే ముట్టారో వాళ్ళందరూ కూడా స్వస్థత ఉంటారని యేసు ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జీసస్ వాక్స్ అండ్ వాటర్. ఎందుకంటే మన జీవితాల్లో కూడా మనం ఇలాంటి తుఫాన్లు ఎన్నో ఎదురవుతామండి. ఎప్పుడైతే యేసు ప్రభు మన జీవితాల్లోకి వస్తారంటే మన జీవితాలు అంటే మన కుటుంబంలో మన జీవితంలో మనతో ఉంటారు యేసు ప్రభు. అప్పుడు మనకంతా కూడా దేవుని చిత్తం జరుగుతుంది. అప్పుడు అన్ని గాలులు కూడా అణిగిపోతాయి. మనం అప్పుడు సుఖశాంతులతో మన కుటుంబంతో మంచుకుంటామండి. సో మనం కూడా మన జీవితాల్లోకి మన కుటుంబాల్లోకి యేసును ఆహ్వానించాలి. మన జీవితాల్లోకి ఇప్పుడు మన యేసు ఆహ్వానించలేదా? యేసు లేరా మన కుటుంబంలో, మన జీవితాల్లో, మన హృదయాల్లో? మనల్ని ఇమ్మీడియట్గా మనం యేసును ఆహ్వానించాలి మన కుటుంబంలో, మన జీవితంలో. ఎలా ఆహ్వానించాలి? యేసు అనేది వాక్యం. నేనే వాక్యం, జీవం, సత్యమై ఉన్నది. మీరు నా యొద్దకు రండి, నేను మీ విశ్రాంతిని సమాధానం దయచేస్తాను. అదేవిధంగా మీరు ఎప్పుడైతే వాక్యాన్ని మీ హృదయాల్లో ఉంచుకుంటారో, వాక్యాన్ని అనుదినం మీరు మరి చదువుతారు. యేసు మీ సన్నిధిలో ఉన్న మీ జీవితంలో ఉన్నట్టు, మీ కుటుంబంలో ఉన్నట్టు, మీలో ఉన్నట్టు, దేవుని సన్నిధి మీ ఇంట్లో ఉన్నట్టని మనం గ్రహించుకుని ముందుకు సాగాలండి. మరి వాక్యాన్ని ఇప్పుడు కూడా విడనాడకండి, ముందుకు సాగండి. మరి వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళని ఒడ్డుకెళ్ళారంట. అంటే అప్పటిదాకా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని అమ్మో ఈ తుఫాన్లో ఏమైపోతుందో, మా జీవితం ఏమైపోతుందో అన్నట్టు వాళ్ళు భయపడుతూ ఉండగా వాళ్ళు ప్రాణాన్ని గుప్పెట్లో పెట్టుకుని ఉండగా యేసుప్రభు ఎప్పుడైతే నీళ్ళపై నడుచుకుంటూ వచ్చి ఆ ధోని ఎక్కాడో ఆ ఎదురు కాళ్ళు చల్లబట్టిన తర్వాత వాళ్ళు ఒడ్డుకి వెళ్ళారంట. సో ఆ విషయానికి మరి దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత ఒడ్డుకి వెళ్ళిన తర్వాత జనాలందరూ వచ్చేసారంట. మంచాల మీద మా జనాలను పెట్టుకుని మరి ఎత్తుకుని లేదంటే రోగులను అందరినీ తీసుకురాగానే, ఎందుకంటే యేసుప్రభు స్వస్థపరుస్తాడని నమ్మకం వాళ్ళకుంది. సో అంతలోకి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలనుకున్నారు. అంతలోకి వాళ్ళు వస్త్రపు చెంగు ముట్టారు, స్వస్థత ఉన్నాడు. ముట్టిన ప్రతి మనిషి స్వస్థత ఉందని చెప్పి మరి లాస్ట్ వచ్చి చూసుకుంటున్నాం. సో అందుకే యేసు ప్రభు మన జీవితాలకు, మన కుటుంబాల్లోకి ఆయన వాక్యం రూపంలో రావాలని కోరుకుంటూ మరి వచనాలన్నీ కూడా మనం ఈ వారమంతా ధ్యానించుకుని ముందుకు సాగుదామని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థన నజరేయుడైన యేసునామమున అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. మరి ముందుకు సాగుదామండి. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ఆమెన్. వాక్యం దేవుడి దీవించిన పరలోకమందు మా తండ్రి గమనం లెక్కలేని వందన స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఈ సాయంకాల సమయం మిమ్మల్ని స్తుతించుకుని భాగ్యం కలిసి మీకు వందన తండ్రి. అదేవిధంగా ఆయన ఉదయించి ఆయన తండ్రి ప్రభా ఈ విధంగా నేను ప్రార్థన చేసుకునే అవకాశం తెచ్చి మీకు వందన. ఈ ఆదివారం రోజున ఆయన ఈ చిన్న మందగా నేను కూడిన ప్రతి ఒక్క బిడ్డని ఆశీర్వదించి మీకే వందన తండ్రి ప్రభా. నాయన తండ్రి ఆదిని చందము మీరే తోడున్న మీకే వందన తండ్రి. వచ్చిన నుంచి మేము నేర్చుకోవాలి, మీరే మాకు సహాయం తెచ్చేసి మీకే వందన తెలుపుకుంటూ మార్క్స్ వార్త 6:45 నుంచి 50 వచనం లాస్ట్ 56 వచనాలకు చూసుకున్నాం తండ్రి. వచనాల నుంచి అన్ని నేర్చుకుని మీరు నీళ్ళపై నడిచినట్టు నైనా మా ధోని ఎక్కితే అన్ని సమాధానపరిచి మా జీవితంలో మీరు వస్తున్న మీకు వందనంత వాక్యంతో మనం మాట్లాడి మమ్మల్ని బలపరచండి, మాకు ధైర్యాన్ని ఇచ్చి కృప నుంచి కోరుకుంటూ చిన్న ప్రార్థన నజరేయుడైన యేసునామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ షలోమ్. హ్యావ్ గ్రేట్ డే. థ్యాంక్ యూ.